నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, తిథి అతిథి అని సిరీస్ స్టార్ట్ చేశాం కదా, ఆ సిరీస్లో భాగంగా విద్యా తిథి అంటే ఆ రోజు పుట్టిన వారి గురించి, వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదంటారు, ఒక్కసారి తెలియజేస్తారా? చక్కగా తల్లి. ఈ యొక్క విధియ తిథికి అధిష్టాన దైవం సాక్షాత్తు బ్రహ్మదేవుడు. ఈ యొక్క విధియ తిథిలో పుట్టినటువంటి వాళ్ళు సాధారణంగానే చాలా మేధావంతులు, ప్రజ్ఞావంతులు అవుతారు. అంటే జ్ఞాపకశక్తి ఉండటం, అలానే జీవితంలో ఎలాంటి విషయమైనా కానీ తొందరగా గుర్తుంచుకుంటారు వాళ్ళు. ఓకే, అసలు మర్చిపోరు. అందులో విశేషించి ఆడవాళ్లకు ఉత్తమంగా ఇది బాగా పనికొస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత జరిగినటువంటి విషయం కూడా వీళ్ళు గ్రహించగలుగుతారు. 10 సంవత్సరాల ముందు జరిగిన విషయాన్ని కూడా వీళ్ళు చక్కగా అదే రోజు జరిగినట్టుగా గుర్తుంచుకుంటారు. అంటే 10 ఏళ్ల తర్వాత జరగబోయేది కూడా వీళ్ళకి తెలుస్తుంది, గ్రహిస్తారు. అంటే వీళ్ళ క్యాల్కులేషన్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్గా సింక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఏదైనా ఒక పని అయిపోయి ఒక 1,00,000 రూపాయలు వచ్చింది. ఈ 1,00,000 రూపాయలని ఎందులో పెడితే బాగుంటుంది, ఏ వ్యాపారంలో కానీ లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంటా, బంగారమా, ఏవైతే ఉంటాయో అవి విధియ తిథిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంప్రదింపులు జరగాలి. వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కరెక్ట్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఆలోచన ప్రస్తుత మార్కెట్ని బేస్ చేసుకొని చెప్తారు. అలానే ఇంతకు ముందు జరిగిన దాన్ని కూడా బేస్ చేసుకొని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఓన్లీ స్త్రీలనే కాదమ్మా, విధియ తిథిలో పుట్టినటువంటి వాళ్ళు జన్మతహానే జ్ఞానవంతులు, అలానే జన్మతహానే జ్ఞాపకశక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. బ్రహ్మదేవుని యొక్క అంశ ద్వారా పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా నిజాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అవే వీళ్ళను ఇబ్బందులకు గురి చేస్తాయి. ఓకే, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడరు, ఎక్కడ నిజం చెప్పకూడదో అక్కడ నిజాన్ని చెప్తుంటారు. వీళ్ళ నోట్లో దాచనిది ఏంద్రా అంటే నిజాలు దాగవు. ఓకే, వీళ్ళకి ఏదైనా సీక్రెట్ చెప్పారంటే అంతే కుండ బదులవుతుంది. అర్థమైందా? అలానే వీళ్ళకు జ్ఞాపక శక్తితో పాటు వీళ్ళు దక్షిణామూర్తి ఉపాసన, హయగ్రీవుని ఉపాసన చెయ్యాలి. ఇలా చేసుకుంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కావచ్చు, మన మెడికల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో తొందరగా రాణించగలుగుతారు. అలానే వీళ్ళు దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధించడం వల్ల, బ్రహ్మను ఎక్కువగా ఆరాధించడం వల్ల వీళ్ళ జీవితంలో అనుకున్నటువంటి సమస్త కార్యాలు తొందరగా నెరవేరుతాయి. ఓకే, మళ్ళీ ఈ తిథిన ఏ పనులకైతే మంచిది కాదు అంటారు? ఈ తిథిన సాధారణంగా కూలబడినటువంటివి, ఇంట్లను కూల్చడం కానీ, చెట్లను నరకడం కానీ, లేదా ఇంట్లో ఉండేటటువంటి వస్తువులను అమ్మడం కానీ, అలానే మనం సంబంధించినటువంటివి ఏవైనా కొత్త పనులు ఏవైనా ఉన్నాయో ఆ కొత్త పనులను ప్రారంభించడం కానీ అలా చేయకుండా ఉండడం మంచిది. తప్పకుండా గురుగారు, విద్యా తిథి గురించి ఎంతో చక్కగా మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మీకున్న సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.